ఏం చేయగలవు? చనిపోయినటువంటి వారి మీదే డబ్బులు వసూలు చేస్తుంటే బ్రతికున్నవారు, చనిపోయిన వారి మీద, శవాల మీద డబ్బులు వసూలు చేస్తుంటే బ్రతికున్నవారు, ఎంత అన్యాయంగా ఉందో లోకం. మరి ఈ అన్యాయాన్ని చూస్తున్నటువంటి దేవుడు, మరి నువ్వు చేసే అన్యాయాన్ని, మరి ఆ అన్యాయాన్ని కఠినంగా నీకు తీర్పు తీర్చుకుపోతే ఉపయోగం ఉండదు. అయినా ప్రేమమయుడు, కృపా కాలంలో ఉన్నావు గనక కృప ద్వారా, ఆయన కృప ద్వారా నీకు కనికరము చూపుతూ ఉన్నాడు. నువ్వు ఇకనైనా మారుతావు, నీ జీవితం ఇకనైనా మార్చుకుంటావు, నీ బ్రతుకు ఇకనైనా మార్చుకుంటావు, నీ తలంపులు ఇకనైనా మార్చుకుంటావు, నీ ఉద్దేశాలు ఎకనైనా మార్చుకుంటావు. నేను నా యేసులోనే జీవిస్తాను, నా యేసుతోనే జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటావని, ఎకనైనా తీర్మానం చేసుకుంటావని ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను గొప్పవాణ్ణి, గొప్పదాన్ని అని. దేవుడు నాకు మంచి చదువునిచ్చాడు, నాకు మంచి అన్నం ఇచ్చాడు, నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చాడు, నాకు మంచి అన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను పెట్టాడని నువ్వు అనుకుంటున్నావేమో. నీటి మీద బుడగ లాంటిది నీ జీవితం, గుర్తుపెట్టుకో. నీటి మీద, మరొకసారి గుర్తుపెట్టుకో, నీటి మీద బుడగ లాంటిది నీ జీవితం. ఆ నీటి మీద బుడగ ఎప్పుడు పగిలితో ఆ బుడకే తెలీదు. ఆ నీటి ఉడవుడికి, ఆ వాన పడేటప్పుడు ఆ నీటి ఉడవుడికి ఆ బుడ్డలాగా వచ్చిన బుడ్డ సెకండ్స్లోనే పగిలిపోయింది పిల్లారా. మరి నీ జీవితం సెకండ్స్లోనే పగలగొట్టగలడు ఆయన. భూకంపం వస్తే 8-9 సెకండ్లోనే వేల మంది కూలిపోతారు, చచ్చిపోతారు, బిల్డింగ్లు, కట్టడాలు మొత్తం పడిపోతాయి సెకండ్స్లోనే. అదే నిమిషం వచ్చిందంటే ప్రపంచం కూలబడిపోయింది. నిమిషం వస్తే, 60 సెకండ్లు వస్తే ప్రపంచానికి తగిలిద్ది అది, ఆ షాక్. సెకండ్స్లోనే భూకంపం వచ్చేది. దేవుని యొక్క ఉగ్రత సెకండ్స్లోనే. అందుకని రెప్పపాటులోనే ఎత్తబడతావు, రెప్పపాటులోనే విడవబడతావు, నీటి మీద బుడగలాగా నువ్వు పగిలిపోతావని సెకండ్స్లోనే నీకు ఇచ్చింది. గుర్తుపెట్టుకో. నీ ఆయుష్ ఎంతో తెలుసా? సెకండ్స్ మాత్రమే. గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా జీవిస్తున్నావు? అన్యాయమైన నడవడికి నువ్వు నడుస్తూ ఉంటే అది నీకు న్యాయముగా అనిపిస్తుందా? ఈ రాత్రి నువ్వు చెవుని పెట్టి మాటలో మొదట వచ్చిన చదువుకుంటే, చదువమ్మ మొదట వచ్చిన సామెతల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉన్నదంట. ఆయన తన చిత్త చొప్పున దానిని త్రిప్పెను, తన చిత్తం చొప్పున త్రిప్పెను. 3వ వచనంకి వస్తే, నీతి న్యాయములు జరిగించు నడుచుకొనుట, నీతియు న్యాయములు ననుసరించి నడుచుకొనుట 3వ వచనంలో ఉన్నది. సామెతలు 21వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 3వ వచనం ధ్యానం చేస్తున్నాం. బుద్ధిమంతుడు 3వ వచనం ధ్యానం చేస్తున్నాం. 21వ అధ్యాయం సామెతలు 3వ వచనం. నీతి న్యాయములు అనుసరించి, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చూడు, హల్లెలూయా. చెప్పు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టే ఆయనకి ఇష్టం. నేను ఆదివారం వచ్చి సందా ఎత్తున్నానుగా, నేను ఆదివారం వచ్చి దశం భాగం ఎత్తున్నానుగా, నేను ఆదివారం వచ్చి అయ్యి ఎత్తున్నానుగా, నేను ఆదివారం పలారం చేస్తున్నానుగా, ఆదివారం వస్తే పలారం పంపుతున్నాముగా, ఆదివారం వస్తే సందాలు ఎత్తున్నాముగా, ఆదివారం వస్తే పాస్టర్కి బో పెడుతున్నాముగా, ఆదివారం వస్తే అది పెడతాం, ఇది పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తున్నాముగా, ఆదివారం వస్తే అన్ని చేస్తున్నాముగా. నథింగ్, ఉపయోగం లేదా? ఏమి ఉపయోగం లేదు. కాకుల చేత ఆహారం పంపించినటువంటి దేవుడు ఏలియాకి నువ్వు ఇచ్చినంత ఈగిపోయినంత ఆఫ్టర్